సో, మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి డిప్యూటీ సీఎం? ఆయన పరిపాలన ఎలా ఉంది ఆయనది? పవన్ కళ్యాణ్ గారు ఏదో చేయాలనుకుని రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన కూడా రాజకీయాలంటే పూర్తిగా పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చిన తర్వాత వర్షన్ మారింది. అవునా? వర్షన్ మారింది. అంటే అంతకుముందు ఆడపిల్లలు కేసులు అవును. అవన్నీ ప్రస్తావించారు. ఈ పరిపాలనలో ఆడపిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. దాని మీద మాట్లాడారు. హ్మ్. అట్ ద సేమ్ టైం ఆయన ప్రభుత్వం సరిగ్గా సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు, పేదవారికి అన్యాయం జరుగుతున్నారు. ఇప్పుడు అసలు పేదవారికి ఇది జరగట్లేదు కదా! పేదవారికి న్యాయం జరగట్లేదు కదా అవును. కొన్ని కొన్ని అవును. విషయాల్లో. ఆ! ఇప్పుడు దాని మీద కూడా మాట్లాడట్లా. అంటే వేరు వేరు విషయాల్లో వేరు వేరుగా ఓకే. ఎలక్షన్ ముందు ఇచ్చిన మాటలు వేరు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రెస్పాండ్ అయిన తీరు వేరు. ఆయన కూడా ప్రజలకు ఏదైతే ఇచ్చారో, ఏ వాగ్దానాలను ఇచ్చారో అవి ఫుల్‌ఫిల్ చేసే క్రమంలో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే ప్రజలు హర్షిస్తారు. ఆ! అలా కాకుండా అధికారంలోకి వచ్చాంలే, వీళ్ళతో ఏం పని ఉందిలే అనుకుంటే సరైన సమయంలో సరైన సమాధానం